ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. జనరలీ మనకి లాస్ట్ వీక్ బాధగా చెప్పుకున్నాం కదా, సో మనకి ఇప్పుడు యోగకారక అనే ప్లానెట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, యోగకారక అంటే అసలు ఏంటి? యోగకారక అంటే ప్రతి లగ్నానికి కేంద్ర అండ్ త్రికోణ ఈ రెండింటిని రూల్ చేసే గ్రహాలు అన్నమాట. సో కేంద్రాస్ అంటే మనకి జనరల్ గా ఏమంటారంటే ఫస్ట్ హౌస్, తర్వాత 4th హౌస్ చతుర్థ స్థానము, సప్తమ స్థానము, దశమ స్థానము. అంటే లగ్నము, చతుర్థము, సప్తము, దశమము కేంద్రాస్. కోణాస్కి వచ్చేసరికి ఏంటి అంటే లగ్నము, పంచమ స్థానము, భాగ్యస్థానము. 1, 5, 9 ట్రైన్ హౌసెస్ అంటారు. సో ఈ కాంబినేషన్స్ ఉన్న గ్రహాలు మనకి యోగకారక గ్రహాలు అవుతాయి అన్నమాట. సో ఈ యోగకార గ్రహాలు ప్రతి లగ్నానికి కొన్ని మారుతూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తులా లగ్నానికి మనకి శని యోగకారకుడు. కానీ అందరూ ఏమనుకుంటారు, శని అంటే పాపగ్రహం కదండి, ఇబ్బంది పెడతారేమో అనుకుంటారు. కానీ శని యొక్క అంతర్దశ, మహాదశ, ప్రత్యంతర దశలు వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ లగ్నాల వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారనమాట. సో ఇలా ప్రతి లగ్నానికి కొన్ని యోగకారక గ్రహాలు ఉంటాయి. దాని గురించి మనము వివరంగా తెలుసుకుందాం. సో కేంద్రాస్ ని విష్ణు స్థానాలు అని అంటారు అనమాట. లగ్నము, చతుర్థము, సప్తము, దశమ స్థానాలు. కోణాలకు వచ్చేసరికి ఏంటంటే లక్ష్మీ స్థానాలు అంటారు. సో ఏదైనా జన్మ జాతకంలో ఒక కేంద్రాధిపతి, ఒక కోణాధిపతి కలిసి కంజంక్షన్ లో ఉంటే గనక దాన్ని లక్ష్మీనారాయణ యోగం అని కూడా అంటారనమాట. అంటే ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ వీళ్ళకి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు రాజయోగ లాంటి రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట. అంటే వాళ్ళకి కావాల్సినంత ఫేమ్ రావడము, లేకపోతే డబ్బు రావడము, హ్యాపీగా ఉండడం, లైఫ్ లీడ్ చేయడానికి ఆ భావాలలో ఎక్కడైతే ఈ పర్టిక్యులర్ యుతి జరుగుతుందో ఆ పర్టిక్యులర్ భావాలకి సంబంధించిన కారకత్వాస్ మనకి రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట. సో అది ఒక పాజిటివిటీ ఆఫ్ యోగకారక ప్లానెట్ అన్న. తులారాశికి, తులా లగ్నం వాళ్ళకి యోగకారక గ్రహం ఏంటి అంటే ఎవరైతే అస్తమానం శనిదేవుడిని తిట్టుకుంటూ ఉంటారో అలాంటి శనిదేవుడే తులా లగ్నం, తులారాశి వాళ్ళకి యోగకారక గ్రహ అవుతారు అనమాట. ద నంబర్ 1 మోస్ట్ మెలిఫిక్ బికమ్స్ ది మోస్ట్ బెనిఫిక్. అంటే అతి పాపి అయిన శని గ్రహము తులా లగ్నం వాళ్ళకి అతి శుభగ్రహం అవుతారనమాట. ఎంత రాజయోగ కారకం అంటే ఒక కేంద్రాన్ని, ఒక కోణాన్ని రూల్ చేస్తారు. చతుర్థ స్థానాన్ని, పంచమ స్థానాన్ని రూల్ చేస్తారు తులా లగ్నం, తులారాశి వాళ్ళకి. సో శని అంతర్దశలు వచ్చిన, శని మహాదశలు వచ్చిన తులా లగ్నం వాళ్ళు హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎందుకు అంటే అంత బ్యూటిఫుల్ రాజయోగ యాక్టివేట్ అవుతుంది బేసికల్ గా వీళ్ళకి. స్థిరాస్తులు కొనుక్కోవడానికి, ఎస్పెషలీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కోవడానికి, ఫామ్ ల్యాండ్స్ కొనుక్కోవడానికి, లేకపోతే చాలా మట్టుకు ప్రాపర్టీస్, మల్టిపుల్ ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి ఈ పర్టిక్యులర్ దశలో వీళ్ళకి చాలా బాగా రాణిస్తారనమాట. ఒకవేళ శని శుక్రుడితో కలిసి ఉంటే కూడా ఫైనాన్షియల్ గా అంటే ఆర్థిక సంబంధమైన ఇష్యూస్ వీళ్ళకి పెద్దగా రావు. ఎందుకంటే శని అండ్ శుక్ర కాంబినేషన్ ఏంటంటే భృగునంది నాడి ప్రకారము చాలా డబ్బులు ఎక్కువ ఇచ్చే కాంబినేషన్ లాగా చెప్పుకుంటూ ఉంటారు అనమాట. సో ఇక్కడ శుక్రుడు లగ్నాధిపతి అవుతారు, అష్టమాధిపతి అవుతారు, అండ్ శని ఏంటంటే చతుర్థాధిపతి, పంచమాధిపతి అవుతారు. కాబట్టి ఈ పర్టికులర్ కాంబినేషన్స్ లో శుక్ర శని కాంబినేషన్ ఉంటే గనక అత్తారింటి దగ్గర నుంచి కూడా వీళ్ళకి ఇన్హెరిటెన్స్ రావడానికి కూడా చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. రాయల్ ఫేవర్స్ కూడా అందుకుంటారు తులా లగ్నం వాళ్ళు. శని మహాదశ వచ్చినప్పుడు రాయల్ ఫేవర్స్ అన్నమాట. అంటే రాజ్యాధికారం తోటి ఉన్న యొక్క ఆ పర్టిక్యులర్ పవర్ఫుల్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి మంచి గుర్తింపు రావడము, వీళ్ళకి ఇండస్ట్రీస్ ఏవైనా అంటే మెకానికల్, లేకపోతే సివిల్, లేకపోతే కెమికల్, ఇట్లాంటి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ చదివిన,
టెక్నికల్ సబ్జెక్ట్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇట్లాంటివి చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ పర్టిక్యులర్ టైం వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళే స్వతహాగా ఏదైనా ఒక బిజినెస్ ఫర్మ్ లాగా పెట్టుకొని వాళ్ళ కింద 10 మందికి ఉద్యోగ స్థానాలు ఇచ్చే సిచ్యువేషన్స్ కూడా వీళ్ళకి శని అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారనమాట. అదే ఒక మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే గనక పిఆర్ మార్కెటింగ్ ఇట్లాంటి ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే శని మహాదశ వచ్చినప్పుడు ఒక స్పాట్ లైట్ లో ఉండడము, రాజయోగాస్ యాక్టివేట్ అయిపోవడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఈ కెరియర్స్ లో కాకుండా నార్మల్ కెరియర్స్ టెక్నికల్ సైడ్ స్థిరపడాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే దూరదేశ ప్రాంతాలు విజిట్ చేయడం ఇలాంటి ఛాన్సెస్ కూడా వీళ్ళకి వస్తుందన్నమాట. ఎందుకంటే చతుర్థ స్థానం మాతృస్థానం అని చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి శని పాపగ్రహం అయినా సరే యోగకారకుడు అయ్యారు కాబట్టి కొన్నిసార్లు మాతృస్థానం నుంచి దూరం తీసుకెళ్లి ఒక ఫారెన్ ల్యాండ్ లో అక్కడ కెరియర్ లో రాణించడం అనేటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే అక్కడ నుంచి వచ్చిన డబ్బుని తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ల్యాండ్స్ పైన, రియల్ ఎస్టేట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడము, పెద్ద పెద్ద ల్యాండ్స్ తీసుకోవడము, దాన్ని కన్స్ట్రక్షన్స్ కి వాడడము, లేదా కొన్నిసార్లు ఏమవుతుందంటే రాజకీయాలలో ఎస్పెషలీ మనకు తులాలగ్నం తులారాశి వాళ్ళని మనం ఎక్కువ చూస్తామంటే పాలిటీషియన్స్ ని చూస్తుంటాము, బ్యూరోక్రాట్స్ ని చూస్తుంటాం, డిప్లొమాట్స్ ని చూస్తుంటాం, నేషనల్ లెవెల్లో టాప్ పొజిషన్స్ లో ఉన్న సివిల్ సర్వెంట్స్ ని కూడా చూస్తుంటాం. అంటే వీళ్ళు పీస్ మేకర్స్ అనమాట బేసికల్గా. సో వీళ్ళు శని దశ వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలా స్ట్రిక్ట్ లీడర్స్ లాగా ఉంటారనమాట, డిసిప్లిన్డ్ లీడర్స్ లాగా ఉంటారు, నో నాన్ సెన్స్ పర్సన్స్ లాగా తయారవుతారు అనమాట. అంటే అంత పవర్ఫుల్ పొజిషన్, అంటే ఒక కమాండింగ్ పొజిషన్ కి ఈ శని గ్రహం వీళ్ళని లిఫ్ట్ చేస్తుంది అనమాట. ఎవరు ఊహించరు, బట్ ఇది మాత్రం జరుగుతుంది. అలాంటి చార్ట్స్ నేను చూసాను. సో ఈ కాంబినేషన్స్ ఉంటాయి. తులా లగ్నం ఈజ్ ఓన్లీ లగ్నం అన్నమాట. శని సింహరాశిలో ఉన్నా కూడా, అంటే తులాలగ్నం తులారాశి వాళ్ళ చార్టులో శని సింహరాశిలో ఉన్నా సరే రాజయోగాన్ని ఇస్తుంది. నెక్స్ట్ వచ్చే ఇంకొక శుభగ్రహం ఏంటి తులాలగ్నం తులారాశి వాళ్ళకంటే బుధుడు. భాగ్యాధిపతి, మోక్షకారక స్థానానికి సంబంధించిన వ్యయాధిపతి అని కూడా చెప్పుకుంటాము. అంటే ఒక ధర్మభావము అండ్ ఒక మోక్ష త్రికోణము రెండు యాక్టివేట్ అవుతాయి ఇక్కడ. సో బుధుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఫారెన్ ట్రావెల్స్ కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. బుధుడు మనకి ట్రేడింగ్ కి సంబంధించిన గ్రహం అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్, ఇంటర్నేషనల్ పిఆర్ రిలేషన్స్, పబ్లిక్ రిలేషన్స్ విత్ ఇంటర్నేషనల్ కంట్రీస్ ఇట్లాంటి కాంబినేషన్స్ లో వీళ్ళకి కెరియర్ లో రాణించడానికి జరుగుతుంది. ఒకవేళ శని అండ్ బుధ రెండు కలిసి ఉన్నాయి అనుకోండి, శనిదేవ్ అండ్ బుధుడు కలిసి ఉంటే మనకి ఇక్కడ మాక్సిమం రిజల్ట్స్ వ్యయస్థానానికి సంబంధించిన దానికంటే కూడా భాగ్యస్థానానికి సంబంధించిన రిజల్ట్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారన్నమాట. సో ఇది ఒక బ్యూటిఫుల్ రాజయోగ లాగా యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే పంచమాధిపతి చతుర్థాధిపతి విత్ భాగ్యాధిపతి. సో భాగ్య వృద్ధి జరగడానికి, మన పూర్వ పుణ్యాస్ అన్ని కూడా యాక్టివేట్ అవ్వడానికి ఈ కాంబినేషన్, శని బుధ కాంబినేషన్ తులారాశి తులాలగ్నం వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈ రెండు గ్రహాలు లగ్నంలో ఉంటే గనక ఇంకా పవర్ఫుల్ రాజయోగ అవుతుంది అనమాట. అంటే ఒక వర్గం వారిని శాసించే స్థాయికి ఎదిగే ఒక కమాండింగ్ పొజిషన్ లోకి ఈ రెండు గ్రహాలు వీళ్ళని ఆటోమేటిక్ గా లిఫ్ట్ చేస్తాయి అనమాట తులాలగ్నం వాళ్ళకి. సో మనం లీస్ట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అలాంటి ఒక మెలిఫిక్ ప్లానెట్ వీళ్ళకి చాలా మట్టుకు లిఫ్ట్ చేసేస్తుంది. సో బుధుడు మనకి మళ్ళీ స్పిరిచువల్ గా కూడా ఎదగడానికి హెల్ప్ అవుతుంది. బుధుడి వల్ల ట్రాన్సాక్షన్స్, కమ్యూనికేషన్స్ బేస్ చేసి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కి కూడా హెల్ప్ అవుతుంది. అకౌంటింగ్ ఫీల్డ్ లో ఉంటే బుధ మహర్దశ వచ్చినప్పుడు వీళ్ళకి చాలా బాగా రాణిస్తూ ఉంటారు. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకొక న్యూట్రల్ అంటే అటు కంప్లీట్లీ 100% పాజిటివ్ కాదు, అట్లానే 100% నెగిటివ్ కాదు అని అనుకునే రాజయోగ ప్లానెట్ ఇంకొకటి ఏంటి అంటే చంద్రుడు. ఎందుకంటే దశమ స్థానాన్ని, కేంద్రాన్ని రూల్ చేస్తారనమాట. హైయెస్ట్ కేంద్రం మనకి దశమ స్థానం చెప్తాం కాబట్టి, కెరియర్ కి సంబంధించిన గ్రహం కాబట్టి, కర్మక్షేత్రానికి సంబంధించిన గ్రహం కాబట్టి చంద్రుడు మనకి ఇంకొక ఫేవరబుల్ ప్లానెట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ చంద్రుడు బుధుడు కలిసి ఉన్నారనుకోండి తులాలగ్నంలో, భాగ్యాధిపతి దశమాధిపతి కలిసి ఉండడం కర్మ ధర్మాధిపతి యోగా ఒకటి యాక్టివేట్ అవుతున్నట్టు మనకి అక్కడ రాజయోగా ఒకటి వస్తుంది. లేదా శని చంద్రులు కలిసి ఉండే లగ్నంలో ఉన్నా కూడా కొద్దిగా మైల్డ్ నెగిటివ్ ఉంటుంది శని అండ్ చంద్రుడి వల్ల, బట్ స్టిల్ రాజయోగా మాత్రం 100% యాక్టివేషన్ లో ఉంటుంది అనమాట. వీళ్ళకి చంద్ర దశ వచ్చిన యాక్టివేషన్ లోకి వస్తుంది, శని దశ వచ్చిన యాక్టివేషన్ లోకి వస్తుంది.
రాయల్ ఫేవర్స్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దశమ స్థానం అక్కడ కర్కాటక రాశి అవుతుంది కాబట్టి రాయల్టీకి మనము చెప్పుకుంటాం. రాయల్ సైన్స్ ఏవి అంటే కర్కాటకం, సింహం అని చెప్తాం కాబట్టి రాయల్ ఫేవర్స్ ఇక్కడ కర్కాటక రాశి యాక్టివేషన్ లోకి వస్తుంది కాబట్టి చంద్రుడి వల్ల అలాంటి అంటే మనకి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లాగైతే డిఫరెన్షియేషన్ ఉంటుందో ఇక్కడ స్టేట్ లెవెల్ గవర్నమెంట్ అధికారుల నుంచి ఫేవర్స్ రావడము ఇలాంటి కాంబినేషన్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఈ ఫారెన్ ట్రావెల్స్ చేసే వాళ్ళకి కూడా పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. తల్లి నుంచి మంచి బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి, మదర్ కంఫర్ట్స్ పెరుగుతూ ఉంటాయి. సో చంద్రుడు మనకారకుడు కాబట్టి ఒకవేళ తులాలగ్నంలో చంద్రుడు గనక అష్టమ స్థానంలో ఉన్నా సరే, దశమాధిపతి అయి అష్టమ స్థానంలో ఉన్నా సరే ఉచ్చ పొందుతాడు కాబట్టి మరి అంత మానసికమైన డ్యామేజెస్ కూడా క్రియేట్ చేయడానికి వీలుండదు. ఒకవేళ మళ్ళీ అక్కడ వేరే గ్రహాలు రాహుకేతు ప్రభావాలు ఎక్సెప్షన్స్ అవి ఇండివిజువల్ జన్మ జాతకాలు చూసుకుంటే మనకు తెలుస్తాయి కాబట్టి. సో మెయిన్ 3 గ్రహాలు ఏంటి తులా లగ్నం వాళ్ళకి పాజిటివ్ చేసే గ్రహాలు ఏంటి అంటే శని నంబర్ 1, నంబర్ 2 బుధుడు అండ్ నంబర్ 3 వచ్చేసి చంద్రుడు అవుతారు అనమాట. సో ఈ 3 గ్రహాలు గనక కలిసి ఉన్నా కూడా అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రాజయోగాస్ కిందకి కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు. మరి ఈ మూడు గ్రహాలు కొంచెం యాక్టివేట్ ఇంకా ప్లస్ అవ్వడానికి పరిహారం గురించి శనికి ఒకవేళ పాపగ్రహ వీక్షణ ఉంటే కనుక రాహుకేతుతో కలిసి ఉండి లేకపోతే షష్టాష్టక వ్యయాలలో అంటే యోగకారకుడై షష్టాష్టక వ్యయాలలో పడినా సరే కొద్దిపాటిగా రిజల్ట్స్ తగ్గుతాయి, అంటే డిలేస్ ఇస్తాడు కాబట్టి శనికి తైలాభిషేకం చేసుకోవడము, ప్రతి శనివారం 19 ప్రదక్షిణాలు నవగ్రహాల చుట్టూ తిరగడము, నల్ల నువ్వులతోటి దీపం పెట్టడము, ఇలాంటి పరిహారాలు రెగ్యులర్ గా చేసుకోవడము, మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడము. ఎస్పెషల్లీ ఎలా అంటే మనకి ఇంట్లో పని వాళ్ళు ఉంటారు, మన పని చేసే వాళ్ళు ఉంటారు, డ్రైవర్స్ ఉంటారు, ఇలాంటి వాళ్ళపైన దూషించకుండా వాళ్ళకి ఎక్కువ వర్క్ లోడ్ ప్రెషర్ పెట్టకుండా వాళ్ళని కూడా కొద్దిగా రెస్పెక్ట్ఫుల్ గా మనము హ్యాండిల్ చేస్తే శని ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారనమాట, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని రెస్పెక్ట్ఫుల్ గా చేస్తే. అదే బుధుడు ఒకవేళ పాడైతే కనుక విష్ణు సహస్రనామం అని చెప్పుకున్నాం కదా, విష్ణు సహస్రనామం చేసుకోవడము, మీనమామకి ఏదైనా హెల్ప్ చేయడం, మీనమామ బంధువర్గం వాళ్ళకి కూడా కొద్దిపాటిగా హెల్ప్ చేయడము. అంటే కొన్నిసార్లు ఏంటంటే మారల్ సపోర్ట్ కూడా కొద్దిగా ఇచ్చినా కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ కాకుండా అది కూడా హెల్ప్ అవుతుంది. అండ్ కమ్యూనికేషన్ లో కొద్దిగా క్లియర్ గా కమ్యూనికేషన్ ఉండాలి కాబట్టి విష్ణు సహస్రనామం ఒకటి చెప్పుకున్నాం కదా. అండ్ ఆ గోవుకి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ దానం చేయడము, తినిపించడము, పెసలు తినిపించడము ఇట్లాంటివి. చంద్రుడు ఒకవేళ కనుక పాడయి ఇబ్బందికరంగా ఉన్న సిచ్యువేషన్ లో ఉంటే మదర్ కి హెల్ప్ చేయడము, తల్లికి ఏది కూడా లోపించకుండా ఆశించకుండా వాళ్ళ మదర్ కి ఇండివిజువల్ తల్లికి ఎవరికైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయడము. ఒకవేళ తల్లి లేని పరిస్థితిలో ఉంటే తల్లి తరఫున చిన్నమ్మ, పెద్దమ్మ ఎవరైతే ఉంటారో అత్తగారు వీళ్ళకి అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్ ఇవ్వడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ వాటర్ దానం చేయడం అంటే తాగడానికి నీళ్ళు ఇవ్వడము, అప్పుడప్పుడు మనకి సమ్మర్ సీజన్ లో వాటర్ డొనేషన్ క్యాంప్స్ ఉంటాయి కదా, అలాంటివి చేయడము. అండ్ మండేస్ శివాలయంలో ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల కూడా చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది.